మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమగల ప్రేమాపూర్ణమైన మా పరలోక ప్రభువా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథములోని తర్షీషు ఓడలను గురించి ధ్యానించుకుని చుండగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వమని మీ పాదములు పట్టుకుని వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. ప్రపంచంలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలు జరిగాయి. దీనిలో కొన్ని ఘనత వహించినవి, కొన్ని విషాదకరమైనవి. దైవగ్రంథంలోని సత్యవాక్యములు చరిత్రలో జరిగిన సంఘటనలకు ఎంతో ఆధారములుగా ఉన్నాయి. ఒక సంఘటనకు ఆధారమైన తర్షీషు ఓడను గురించి తెలుసుకుందాం. సత్య సువార్త సాక్ష్యాధారాలతోనే మిళితమై ఉన్నది. ఈ తర్షీష్ నుంచి చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. యెహోవా చెప్పిన విధంగా ఆయన యందు భయభక్తులు కలిగిన జ్ఞానముతో మొదటిగా ఈ భూమి మీద ఓడ నిర్మించిన వారు నోవహు. ఈ ఓడ నిర్మాణము నుండే ఓడలు తయారవుతున్నవి. ఈ తర్షీషు ఓడలు సముద్ర వ్యాపారాలలో అన్ని రంగాలలో కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవారు ఎవ్వరూ లేరండి. బైబిల్ వాక్యములో గల సత్యాన్ని ఎవరు గ్రహిస్తారో వారు అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని పొందుకుంటారు. మనకు ఏమైనా కొదవగా ఉంటే ధారాళముగా దయచేయు దేవుడు ఉన్నాడని జ్ఞాపకంతో ఉండాలి. ఇంత గొప్ప దేవుడిని ప్రతి ఒక్కరికి సిగ్గుపడకుండా తెలియచేయాలి. దేవుని మాటలు చెప్పేవారు ఎలా ఉంటారో దానియేలులో 12వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంది. ఎలా ఉంటారంటే, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై వెలుగుతూ ఉంటారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేక మందిని నడిపిస్తారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. మానవులు బుద్ధిగా ఉండి ఈ విధంగా ప్రతి ఒక్కరిని తనకు చేతైనంతగా దేవుని మార్గములో నడిపిస్తే నడిపింపబడిన వారు, నడిపేవారు దేవుని యందు ధన్యులు. నమ్మి విశ్వసించిన వారు మరీ ధన్యులు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. ఇలాగా నడిపించిన ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాం. 1912వ సంవత్సరంలో ఒక ఓడక జరిగిన భయంకరమైన సంఘటనలో జాన్ హార్పర్ అనే వ్యక్తి చేసిన ఆశ్చర్య కార్యములను తెలుసుకుందాం. క్రీస్తునకు దాసుడైన వాడు, దేవునికి ఇష్టడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు. కాబట్టి ఈ జాన్ హార్పర్ ఎప్పటికీ యోగ్యుడిగా మనకందరికీ గుర్తు ఉంటాడు. పురాతన కాలమనందుండి తర్షీషు ఓడలకు ప్రసిద్ధి. ఓడలు తయారు చేయుటలో పేరెన్నిక కలది. ఇంగ్లాండ్ దేశము వారు ఈ ఓడను తయారు చేశారు. అంతకుముందు చెక్కలతో చేసేవారు, కానీ ఈ ఓడను ఒక లోహముతో తయారు చేశారు. ఈ ఓడను తయారు చేసిన వ్యక్తి పేరు థామస్ యాండ్రూస్ జూనియర్. ఈయన 1873వ సంవత్సరంలో ఐర్లాండ్లో పుట్టారు. ఈయన ఓడలు తయారు చేయటంలో పెద్ద నైపుణ్యం కలిగిన, పరిజ్ఞానం కలిగిన డిజైనర్. పురాతన ఓడలలాగా తెరచాపవి కాకుండా కదిలే భారీ యంత్రాంగము గల పెద్ద ఓడలు తయారు చేయాలని ఆయనకు కోరిక. ఈ తర్షీషు ఓడలను గురించి పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్రాయబడింది. 1 రాజులలో 10వ అధ్యాయం 22వ వచనాలు చూస్తే, సొలొమోను కాలములో సముద్రమందు హీరాము ఓడలతో కూడా సొలొమోనుకు తర్షీషు ఓడలున్నవి. ఈ తర్షీషు ఓడలలో 3 సంవత్సరములకు ఒకసారి బంగారము, వెండి, దంతములు, నెమలలు అన్నీ వస్తూ ఉండేవి. ఈ తర్షీషు వారు ఓడలు తయారు చేయుటలో ప్రసిద్ధులైనను అక్కడ ప్రజలు అహంకారులుగా దైవ గ్రంథములో కనబడుచున్నారు. జకర్యా 7వ అధ్యాయం 12వ వచనము చూస్తే, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను వారు వినకుండా వారి హృదయములను కురివిందముల వలె కఠినపరుచుకునిరి అని ప్రవచించారండి. అలాగే యెషయా గారు కూడా ఈ తర్షీషు నుంచి కొన్ని మాటలు ప్రవచించారు. తర్షీషు ఓడలన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అణగదొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అని చెప్పారు. యెహెజ్కేలు గారు కూడా తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి, నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు.
తూర్పు గాలి సముద్ర మధ్యములో ఉన్న నిన్ను బద్దలి చేయును అని 27వ అధ్యాయం 25-32 వరకు చెప్తారండి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయిను. తర్షీష్ కుమారి, నీ దేశమునకు నడికట్టు లేకపోయిను. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను. మనము ఎంత జ్ఞానము కలవారైనను దేవుని జ్ఞానమునకు సాటి రాదు. దేవుడు అంటే జ్ఞానము, ప్రేమ, సత్యము కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఒక కార్యసిద్ధికి కూడా దేవుని జ్ఞానమే మూలమని సొలొమోన్ గారు కూడా చెప్పారు. థామస్ యాండ్రూస్ జూనియర్ 1907వ సంవత్సరంలో ఈ ఓడ చేయటం మొదలుపెట్టారు. 5 సంవత్సరంలో 1912వ సంవత్సరంలో పూర్తి చేశారు. అప్పట్లో ఈ ఓడ నిర్మాణానికి అయిన ఖర్చు 2000 కోట్ల రూపాయలు. ఎప్పుడూ లేని విధంగా అధునాతనంగా సాంకేతిక పరిజ్ఞానంతో అందరికీ అన్ని విధాల సౌకర్యాలతో తగినట్లుగా నిర్మించారు. అందులో షాపింగ్ మాల్స్, క్లబ్బులు, మ్యూజిక్ హాల్, స్విమ్మింగ్ పూల్, ప్లే గ్రౌండ్ ఎవరికీ ఏది తక్కువ కాకుండా నిర్మించారు. దానిని చూసి అందరూ ఎంతో బ్రహ్మాండంగా గొప్పగా ఉందని సంతోషపడి దానికి టైటానిక్ అని పేరు పెట్టారు. ఇది 46,000 టన్నులు గల బరువుతో 882 అడుగుల పొడవుతో 16 కంపార్ట్మెంట్లు కలిగిన భారీ నౌక. దీనిలో ప్రయాణం చేయాలని బిలియనీర్స్, అపర కోటీశ్వరులు, చాలా గొప్ప గొప్ప వారందరూ కూడా ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. గతంలో తెరచాప ఓడలలోని ప్రయాణం గమ్యస్థానానికి ఎప్పుడు చేరతామో తెలియదు. సముద్రం మీద వీచే గాలులను బట్టి ప్రయాణం ఉండేది. దీనిలో ప్రయాణం అలా కాదు. కొన్ని నెలల్లోనే ఇంగ్లాండ్ నుండి అమెరికా చేరుకోవచ్చు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని 3 భాగాలుగా విభజించారు. ఫస్ట్ క్లాసులు ధనికులకే పరిమితం. ఎవరు కూడా ఆ తరగతికి వెళ్ళకూడదు. దాని ఖరీదు $4,350. రెండవ రకం $60, మూడవ రకం $40గా నిర్ణయించారు. థామస్ యాండ్రూస్ బృందం నిర్మించిన ఈ బ్రహ్మాండమైన ఈ నౌక ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణానికి సిద్ధంగా ఉంచారు. ఇలాంటి ఓడ ఉండటం ఇదే ప్రథమం. ఓడ నడుపుటలో నైపుణ్యమైన 46 సంవత్సరముల అనుభవం కలిగిన కెప్టెన్ ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్ని కెప్టెన్గా ఉంచారు. హెరాల్డ్ బ్రైట్ని వైర్లెస్ ఆపరేటర్గా నిర్ణయించారు. డిజైనర్ థామస్ యాండ్రూస్, కెప్టెన్ జేమ్స్ స్మిత్, హెరాల్డ్ బ్రైట్ నాయకత్వంలో 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన అట్లాంటిక్లో ప్రయాణానికి సిద్ధం చేశారు. ప్రయాణికుల బంధువులు, మిత్రులు సంతోషంగా వీడ్కోలు పలికారు. ఓడ అంతా ప్రయాణికులతో నిండిపోయింది. ఏమీ కొదువు లేకుండా అన్నీ సిద్ధపరుచుకున్నారు. టైటానిక్ అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరింది. అందరూ చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు. అసలు ఈ ఓడ ఇలా తయారు చేయటం ఎలా సాధ్యమైంది అని అనుకున్నారు. టైటానిక్ ప్రయాణం చేస్తూ ఉండగా 4వ రోజు హెరాల్డ్ బ్రైట్కి అతను పనిచేస్తున్న వైర్లెస్ ద్వారా కొన్ని సంకేతాలు వచ్చాయి. అది విని త్వరగా వెళ్ళి థామస్ యాండ్రూస్ని, కెప్టెన్ జేమ్స్ స్మిత్ని కలిసి, కొన్ని సంకేతాలు వస్తున్నాయి, ముందు ఐస్ కొండలు ఉన్నాయి, ఓడ స్పీడ్ తగ్గించి దిశ మార్చండి, లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంది అనే మాటలు వినబడుచున్నవని వారికి తెలియపరిచాడు. అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఓడ నిర్మాణకుడు అయిన థామస్ యాండ్రూస్ వారి బృందము ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మెటల్తో నిర్మించాము. ఈ ఓడ ఏదైనా అడ్డు వస్తే ముక్కలు చేసుకుని ముందుకు సాగిపోతుంది, కానీ మునిగిపోదు. టైటానిక్ మునిగిపోవుట ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు అని నిద్రపోవటానికి తన గదికి వెళ్ళాడు థామస్ యాండ్రూస్. కెప్టెన్ జేమ్స్ స్మిత్ కూడా ఓడ నడుపుటలో ఎంతో నైపుణ్యము, అనుభవం కలవాడిని. నేను ఉండగా ఈ టైటానిక్ ఏ ప్రమాదం రాదు, ఇది మునిగిపోవుట అసంభవం అని చెప్పాడు. హెరాల్డ్ మాటలు ఎవ్వరూ ఖాతరు చేయలేదు. దీన్ని మేం చేశాము అని గర్వించారు, కానీ ఎవ్వరూ ఆలోచించలేదు. 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 11:40 టైటానిక్ మంచు కొండను ఢీకొట్టింది. ఆ సమయంలో మేల్కొన్న వారున్నారు, నిద్రపోయిన వారున్నారు. అందరూ పరిగెత్తి కెప్టెన్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడిగారు. అంతా కోలాహలం, అరుపులు, కేకలతో భయకంపితులైపోయారు. కెప్టెన్ జేమ్స్ స్మిత్ దిగ్భ్రాంతి చెంది
ఏది జరగదు అనుకున్నానో అదే జరిగింది. కొన్ని గంటలలో ఈ టైటానిక్ మునిగిపోతుంది అని చెప్పాడు. నిద్రలో ఉన్న థామస్ యాండ్రూస్ ఆ అరుపులు విని లేచి కలవరపడి, అయ్యో, దేవుడు కూడా దీన్ని ఏం చేయలేడని అనుకున్నాను. ఒక చిన్న మంచు కొండకు తగిలి ముక్కలైపోయిందని అందరూ విభ్రాంతి చెందారు. అప్పటికే లోపలికి అంతా నీళ్లు వచ్చాయి. అది మధ్యకు 2 ముక్కలుగా విరిగిపోవటానికి సిద్ధంగా ఉంది. ఆడవారికి, పిల్లలకు లైఫ్ జాకెట్ ఇచ్చారు. సహాయ బృందాలకు కబురు చేస్తే మేము మీ దగ్గరకు చేరాలంటే కనీసం 3-4 గంటలు పడుతుంది అని చెప్పారు. మొత్తం అందరూ కలిపి 2200 మంది ఉన్నారు ఓడలో. చూస్తూ ఉండగానే ఓడ 2 భాగాలుగా విడిపోతుంది. థామస్ యాండ్రూస్, కెప్టెన్ జేమ్స్ స్మిత్, హెరాల్డ్ బ్రైట్ వారు రక్షించుకోకుండా చేతనంత వరకు అందరినీ కాపాడారు. మేము బ్రతకాలి అన్న ఆలోచన కూడా రానీయలేదు. దీనికంతటికీ బాధ్యులము మనమే కాబట్టి ఇంతమంది ప్రాణాలు పోయాయని వారు చేయగలిగినదంతా వరకు చేసి దానిలోనే నైతిక బాధ్యత వహించి జలసమాధి అయ్యారు. 1600 మంది చనిపోయారు. టైటానిక్ నిర్మాణంలో ఏ లోపమూ లేదు, ఇంజిన్లోనూ లేదు. నడిపేవానికి అనుభవం లేక కాదు, అతిశయముతో వారికి వచ్చిన సంకేతాలు విననందున ఇంత వినాశనం జరిగింది. అహంకారము ముందు నాశనము నడుస్తుంది అని వాక్యము సెలవిచ్చిన విధంగా జరిగింది. ఎవరైనా చెప్తే వినుటకు వేగిరిపడే మనస్సు, మాటలాడుట యందు నిదానించువాడుగా ఉండాలి. దేవుని దృష్టిలో మనం తగ్గించుకుంటే ఆయన కృపలో హెచ్చింపబడతాము. వీరు వినలేదు, తగ్గించుకొనలేదు. ఎంతోమంది అపర కోటీశ్వరులు దేవుని ఎరుగకయే జలసమాధి అయ్యారు. మనది అని అనుకున్నది మన వెంట రాదు. సమస్తము ఈ లోకములో వదిలి వెళ్ళవలసిన వారమే. మట్టిలో నుండి తీసిన మనము మరలా తిరిగి మన్నైపోతాము. కానీ మన ఆత్మ తాను పంపిన దేవుని వద్దకు చేరి తీర్పు పొందుతాము. ప్రసంగి 12:7 చూడొచ్చండి. సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను కాపాడుకోలేకపోతే ఏమి ప్రయోజనము? అలాగే ప్రతి ఒక్కరూ, ఎంతోమంది కోటీశ్వరులు దేవుని ఎరుగకయే జలసమాధి అయిపోయారు. ఆ ఓడలోకి నీళ్లు వచ్చినాయి. అందరూ భయకంపితులై ఆందోళనతో ఏడుస్తూ ఉండగా కొంతమందికి లైఫ్ జాకెట్ ఇచ్చారు. అందని వారికి కొన్ని చెక్క ముక్కలు దొరికాయి. సహాయక బృందాలు కూడా వచ్చారు. ఆ సమయంలో జాన్ హార్పర్ అనే వ్యక్తి చేసిన సేవ తెలుసుకుందామండి. ఈ జాన్ హార్పర్ దేవుని యందు ప్రేమ కలిగిన కుటుంబంలో పుట్టినటువంటి వారు. ఈయన 1872 సంవత్సరంలో పుట్టి మే 20వ తేదీన స్కాట్లాండ్లో హ్యూస్టన్ అనే విలేజ్లో పుట్టారు. 13వ సంవత్సరమందు మారు మనస్సు నుండి దేవుని స్వీకరించి 17వ సంవత్సరంలో బోధించుట మొదలుపెట్టారు. అక్కడ ఉన్న ఒక మిల్లులోనే పనిచేస్తూ దేవుని వాక్యాన్ని వీధులలో ప్రకటించేవాడు. ఇతని సేవను గుర్తించి లండన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారు ఇతన్ని దేవుని సేవకునిగా అభిషేకించారు. తర్వాత 25 మంది సభ్యులతో సంఘం స్థాపించి 500 మంది సభ్యులతో దాన్ని అభివృద్ధి చేశాడు. తర్వాత కొంతకాలమునికి పెండ్లైన తరువాత ఒక కూతురు నానా అనే పాప పుట్టింది. నానా పుట్టిన కొన్ని నెలలకే తనకు ప్రాణమైన భార్య చనిపోయింది. తరువాత తన సోదరితో కలిసి కూతురిని పెంచుకుంటూ సేవ చేశాడు. నానాకి 6 సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు జాన్ హార్పర్కు ఒక చికాగో నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. చికాగోలో వాక్యాన్ని అందించాలి అని. వెంటనే జాన్ హార్పర్ తన కూతురుతో షికాగో వెళ్ళటానికి టైటానిక్ షిప్లో బయలుదేరాడు. ఈయన తనకున్న ఒక కుమార్తెతో ఆ ఓడలో ప్రయాణిస్తూ ఉండగా ఈ ఘోరం జరిగింది. వీరిద్దరికీ లైఫ్ జాకెట్లు దొరికాయి. కొన్ని గంటలలో ఓడ మునిగిపోతుంది అని తెలుసుకొని ఆ సహాయక బృందాన్ని పాపను అప్పగించాడు. హార్పర్ తల్లి లేని తన కూతురిని గుండెలకు హత్తుకొని కూతురు ఏడుస్తున్నా ఆమెను ఓదార్చి సహాయక బృందాలకు అప్పగించాడు. చివరిగా ఐ లవ్ యూ నాన్న అని చెప్పాడు. ఆయన ఆ మరణ సమయంలో తన ప్రాణాన్ని కాపాడుకోకుండా అందరికీ దేవుని సువార్త కొంత చెప్పాడు. దేవుని తెలియని వారు హృదయముతో విశ్వసించి నోటితో ఒప్పుకొనండి, రక్షణ పొందండి. ఈ కష్ట సమయంలో చనిపోయే ముందు మీ ఆత్మను రక్షించుకోండి. ఎప్పుడు ఏ విధంగా మరణము వస్తుందో మనకు తెలియదు.
మనకి ఒక తీర్పు ఉంటుంది. కాబట్టి నిజమైన దేవుడు యేసు ప్రభు అని ఆయన గురించి పుట్టుక, శిలువ శ్రమలు తెలియచేసి వరాత్మలను రక్షించాడు. ఎక్కువగా రోమాపత్రికలో, యోహాను సువార్తలో చెప్పారు. ఎదురాడిన వారికి కూడా బ్రతిమలాడి ఒప్పించి నరకానికి పోకుండా రక్షణ మార్గంలో నడిపించాడు. భయంకరమైన ఆ చలి మంచు నీళ్లలో తిరుగుతూ చెప్తున్నాడు. అలాగే తాను మరణమయ్యే వరకు కూడా చాలామందిని రక్షణ మార్గంలో నడిపించాడు. ఈ సంఘటన జరిగిన 4 సంవత్సరముల తరువాత ఆ ఓడలో నుండి ప్రాణాలతో రక్షింపబడిన వారందరూ ఒక చోట చేరి ఆ రోజు జరిగిన సంఘటనల గురించి చెప్పుకుంటానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక యవనస్తుడు ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు. ఆ రోజు నాకు ఒక చిన్న చెక్క ముక్క దొరికింది. దానిని పట్టుకొని ఆ చలికి ఇక నేను చనిపోవచ్చున్నానని అనుకుంటూ ఉండగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు లైఫ్ జాకెట్తో. ఆయన నాతో నీవు రక్షణ పొందావా అని అడిగాడు. నేను పొందలేదు అని చెప్పినప్పుడు దేవుని గురించి కొంచెము సమయంలోనే బోధించి, ఈ లైఫ్ జాకెట్ నాకన్నా నీకే అవసరం, నేను చనిపోయినా దేవుని దగ్గర పరలోకములో ఉంటాను, నీవు చనిపోతే పాతాళమనే నరలోకానికి వెళతావు, కాబట్టి ఈ లైఫ్ జాకెట్ నువ్వు వేసుకొని ఎంతోమంది ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించు అన్నాడు. ముందు నేను తిరస్కరించిన నన్ను బ్రతిమలాడి ఒప్పించి తన జాకెట్ నాకు ఇచ్చి ఆయన సముద్రంలో కలిసిపోయాడు. కూతురిని సహాయక బృందానికి అప్పగించి 45 మందికి కొంత సువార్త చెప్తూ మునిగిపోయాడు అని ఆయన ఎంతగానో రోదిస్తూ ఏడుస్తూ ఆనాటి సంఘటనలో నాకు ఇలాగా జరిగింది అని చెప్పాడు. ఆయనే ఈ జాన్ హార్పర్. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎరిగిన వారు చనిపోయే ముందు దేవుని వాక్యము చెప్పాలని దైవ గ్రంథంలో తెలియపరుస్తుంది. మార్కు 16-15 అధ్యాయంలో ఒకసారి యేసు ప్రభు పునరుత్థానుడై లేచాడని శిష్యులు నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్య నిమిత్తము వారిని గద్దించాడు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. మీరు మరణమగునంత వరకు వాక్యము బోధించమని చెప్పారు. పౌలు గారు కూడా అలాగే చేశారు. దేవుని యందు నా పరుగు కడముట్టించి తిని ప్రభువునందు నా ప్రయాసము వ్యర్థము కానేరదు అని చెప్పారు. మన ప్రభువు సిలువలో కూడా మరణమునకు ముందు నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పి దప్పిక కొనుచున్నానని దేవునికి తన ఆత్మను అప్పగించారు. దప్పిక అంటే నీళ్ల కోసమే కాదు, కానీ మానవుల యొక్క ఆత్మ కొరకు దప్పిక కొని ఉన్నాను అని చెప్పారు. అది మనం గ్రహించాలి. అంతము వరకు దేవుని మాటలు చెప్పి సిలువపై తలవాల్చాడు. ఎంత చెప్పినా దేవుని మాటలు వినని వారిని, ఎదురాడిన వారిని, ఆయనను నిర్లక్ష్యం చేసిన వారిని ఎప్పుడూ క్షమించడండి. ఇలాంటి సంఘటనలు దైవ గ్రంథంలో మనం చాలా చూస్తాము. 1912 ఏప్రిల్ 10వ తేదీన అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ మంచుకొండలను ఢీకొనగా 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఓడబద్దలై మునిగిపోయింది. ఇది ప్రపంచాన్ని చాలా కలవరపరిచిన సంఘటన. ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో వ్రాయబడాలి అనుకున్న ఈ భారీ నౌక విషాదకరంగా ప్రపంచ చరిత్రలో వ్రాయబడింది. ఇది అంతా అందరికీ తెలియచేయాలని జేమ్స్ కెమెరూన్ అనే వ్యక్తి ఆ రోజుల్లో జరిగిన విషయాలు, మునిగిన టైటానిక్ను గురించి పరిశోధన చేసి వారి ఫోటోలు ఆధారంగా అప్పటి నౌక, దానిలోని సౌకర్యాలు, అప్పుడు ఉన్న ప్రజలు ఎలా భయభ్రాంతులైనారు, అది ఎలా మునిగిపోయింది అనే విషయాలు అన్నీ కూడా పరిశీలించి అప్పుడు ఉన్న విధంగా 1992వ సంవత్సరంలో దానిని ఒక సినిమాగా రూపకల్పన చేసి ప్రజలందరికీ తెలియపరిచారు. ఆ సినిమాలోని హీరో హీరోయిన్ గురించి కాదు, కానీ నిజమైన హీరో జాన్ హార్పర్ గురించి ఆ యవ్వనస్తుడు చెప్పిన సాక్ష్యం ద్వారా ప్రపంచమంతా తెలుసుకొని ఆయనను జాన్ హార్పర్ అప్పటి టైటానిక్ హీరో అని పేరు పెట్టారు. దుష్టులు మరణము పొందుట చేత నాకు ఏమాత్రమైనను సంతోషము కలుగదు, కానీ వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అని యెహెజ్కేలు 18 అధ్యాయం 23 వచనములో చెప్పబడింది.
నా నిమిత్తమును నా శుభవార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకును. మార్కు 8:36లో చెప్పినట్లుగా జాన్ హార్పర్ సేవ చేసి పరలోక పౌరసత్వాన్ని పొందుకున్నారు. టైటానిక్ షిప్కి జరిగిన దుర్ఘటన గురించి ఇంతవరకు మనం విన్నామండి. మనం వినిన ఈ మాటలను బట్టి ఓడ డిజైనర్ థామస్ యాండ్రూసు ఓడ నిర్మాణం పూర్తయిన తరువాత దేవుని దయ చొప్పున ఓడ నిర్మాణం పూర్తయింది అని థ్యాంక్ గాడ్ అని కూడా చెప్పాడో లేదో కూడా మనకు తెలియదు. ఈ లోకరీత్యా బ్రతుకుచున్న మనమైతే అబ్బా దేవుని దయ వలన ఈ పని పూర్తయింది థ్యాంక్ గాడ్ అని మనం అనుకుంటాము. కానీ థామస్ యాండ్రూస్ ఈ షిప్ను తయారు చేసినందుకు అతిశయపడ్డాడు, కానీ సృష్టికర్తను గుర్తు చేసుకున్నట్లు మనకు కనిపించదు. ఏ పేరు లేని విధంగా ఆ ఓడకు బ్రహ్మాండము అని పేరు పెట్టి ఈ ఓడ మునగటం అసాధ్యం అని ఓడ మీద వ్రాసి ఉంచాడు. వాక్యములో ఉన్న విధంగా అతిశయించువాడు సృష్టికర్తనందే అతిశయించాలి, కానీ తనకు తానుగా అతిశయించువాడు వర్ధిల్లడు, వినాశనము చూస్తాడు అన్నట్లుగా ఆ ఓడకు వినాశనమే జరిగింది. ఓడ సంపూర్తయిన తరువాత ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రములో దింపబోయే ముందు అది ఎంత గొప్ప ఓడైనా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉండగా వారంతా ఈ ఓడకు ఏమీ కాదులే అన్న బహుగర్వంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ ఓడ అధునాతనంగా తయారు చేసిన చాలా పెద్ద ఓడ. ఎంత పెద్ద ఓడైనా ఇది మునిగిపోవుట అసాధ్యం అని అనుకున్నా కొంతైనా జాగ్రత్త పడవలసి ఉంది, కానీ వీరు ఏమీ పట్టించుకోలేదు. ఆనాడైనా ఈనాడైనా ఓడలలో ముందు జాగ్రత్తగా లైఫ్ జాకెట్స్, చిన్న బోట్లు ప్రాణరక్షణ కొరకు పెట్టుకుంటారు. ఆనాడు టైటానిక్ ఓడలో ప్రయాణించేవారు వీరందరికీ లైఫ్ జాకెట్స్, చిన్న పడవలు పెట్టుకుంటానికి ఎంతో స్థలము ఉంది, కానీ వారు వీటిని నామకార్థంగా కొద్దిగా పెట్టుకున్నారు, కానీ సమృద్ధిగా పెట్టుకోలేదు. వారంతా మనకేమీ కాదులే అని అనుకోవటమే వారికి పెద్ద అపరాధం అయ్యింది. ఆ ఓడకు ప్రమాదం జరిగిన రోజున 1600 మంది మరణించటానికి ఇది ఒక బలమైన కారణమయ్యింది. ఎందుకంటే లైఫ్ జాకెట్ ఉంటే నీటిలో పడినా మునిగిపోరు. ఆ జాకెట్ ద్వారా తేలుతూ ఉంటారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ జాకెట్స్ కొద్ది మందికి మాత్రమే దొరికాయి. అలాగే చిన్న పడవలలో కూడా కొద్దిమంది మనుషులను ఎక్కించి ఆ చిన్న పడవలను పంపుతూ ఉంటారు. అంతలో ఏదైనా దగ్గరలో ఓడలో వారు ప్రయాణిస్తుంటే వారు వచ్చి రక్షించుతారు. అయితే ఓడలో అంత ఖాళీ ఉన్న కొన్ని పడవలను మాత్రమే ఆ ఓడలో పెట్టుకున్నారు. ఈ జాకెట్స్, ఈ బోట్స్, ఇలాంటి ప్రమాదాలు ఒకవేళ జరుగుతాయేమో అని ప్రతి ఓడవారు ముందు జాగ్రత్తగా సమృద్ధిగా చాళ్ళన్నీ పెట్టుకుంటారు. కానీ వీరు టైటానిక్ మునిగిపోవటం ఏంటి, అది అసాధ్యము అన్న ధీమాతో ఉన్నారు కనుక వాటి యందు అంతగా శ్రద్ధ తీసుకోలేదు. వారి వినోదాలకు, విలాసాలకు తగిన సౌకర్యంగా ఉన్నటువంటి అన్నీ కూడా మంచి భోజనము కొరకు అమితంగా సిద్ధపరచుకున్నారు, కానీ లైఫ్ జాకెట్స్, లైఫ్ బోట్స్ పెట్టుకోలేదు. తినటానికి మాత్రం సమృద్ధిగా పెట్టుకున్నారు. కానీ వీరంతా టైటానిక్ మునిగిపోవటం ఏంటి, అది అసాధ్యము అన్న ధీమాతో ఉన్నారు కనుక వాటి యందు అంత శ్రద్ధగా తీసుకోలేదు. దాని ఫలితంగా ఎంతోమంది మరణించటం జరిగింది. కాలము, సమయము దేవుని అధీనములో ఉంటుంది అని కూడా వారికి తెలియలేదు. ఏ కాటికి ఈ ఓడను ముంచటం దేవునికి కూడా సాధ్యం కాదు అన్న మదగర్వంతోనే ఉన్నారు, కానీ గర్వానికి ముందు నాశనం జరుగుతుంది అన్నట్లు ఈ ఓడకు జరిగింది. 1912 ఏప్రిల్ 10వ తేదీన ఇంగ్లాండ్ నుండి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రములో బయలుదేరిన ఈ భారీ నౌకలోని సిబ్బంది అతి ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతటి గొప్ప ఓడలో ప్రయాణిస్తున్న వారు, నడిపేవారు త్వరగా ఇంగ్లాండ్ నుండి అమెరికా దేశంలో న్యూయార్క్కు చేరుకోవాలి అని వేగంగా నడుపుచున్నారు. న్యూయార్క్కు త్వరగా చేరుకోవాలని ఉత్సాహంగా నడుపుతున్నారు. కానీ అంతటి మంచు మహాసముద్రములో ఐస్ కొండలు గుట్టలుగా ఉంటాయని కూడా గ్రహించలేని మందమతులుగా ఉన్నారండి. మంచు సముద్రాలలో ఉండే మంచు కొండ దెబ్బలు భూమి మీద ఉండే కొండల కన్నా గట్టిగా ఉండి కత్తి కన్నా పదునైన మంచు పలకలు కలిగి ఉంటాయి.
ఆ చల్లటి మంచులో పడిన వారు కొద్దిసేపట్లోనే రక్తం గడ్డకట్టి వెంటనే మరణిస్తారు. ఇవన్నీ కూడా వీరు ఆ ప్రయాణంలో తొందరలో గుర్తించలేని వారయ్యారు. ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారంతా అపర కోటీశ్వరులు. వారందరూ కూడా దేవుడిని ఎరుగని వారిగానే మనకు కనిపిస్తారు. ఎలాగంటే ఇంతటి అపర శ్రీమంతులమైన మాకు దేవునితో పనేంటి అన్నట్లుగా ఆ ఓడలోని వారు దేవుని ఎరిగిన వారు కాదు. ఎలాగంటే వారంతా ఆ ఓడలో విందులు, వినోదాలు, డ్యాన్స్ పార్టీలు, జూదము, తాగటములో మునిగిపోయారు. మరి వారందరూ దేవుని ఏం వెతుకుతారు? ఇంకా 1912 ఏప్రిల్ 10వ తేదీన అట్లాంటిక్ సముద్రంలో దిగిన ఓడ ప్రయాణిస్తున్న 4వ రోజున కేబుల్ ఆపరేటర్కు కొన్ని సంకేతాలు వినిపించాయి. ఏమిటి ఆ సంకేతాలంటే, ఓడ ఎక్కువ స్పీడ్తో పోతుంది, స్పీడ్ తగ్గించండి, ముందు మంచు కొండలు ఉన్నాయి కనుక మీరు దిశ మార్చుకొని స్పీడ్ని తగ్గించుకొని ప్రయాణించండి అని హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసేవారు ఎవరంటే, ఏ షిప్ ఎటుపోతుంది, ఏ విధంగా ప్రయాణిస్తుంది, ఏ దిశగా వెళ్తుంది అనేది జాగ్రత్తగా గమనిస్తూ వైర్లెస్ ద్వారా తెలియపరుస్తారు. ఉదాహరణకు ఆకాశంలో ఎగిరే విమానాలకు సంకేతాలు అందజేస్తున్నట్లుగా ఓడలు నడిపే వారికి కూడా అలాంటి సంకేతాలు అందజేసే ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. అలాగా వచ్చిన సంకేతాలు విన్న వైర్లెస్ ఆపరేటర్ హెరాల్డ్ కాటమ్ స్మిత్ దగ్గరకు వచ్చి గబగబా ఆ వచ్చిన సంకేతాలని స్మిత్కు తెలియపరిచాడు. వైర్లెస్ ఆపరేటర్ హెరాల్డ్ కాటమ్ చెప్పిన మాటలు విన్న జాన్ స్మిత్, నాకు ఓడ నడపటంలో 20 సంవత్సరాల అనుభవం ఉంది, నేను నడిపే ఈ ఓడకు ఏమీ కాదు అని జాన్ స్మిత్ అన్నాడు. అంతలో ఓడ డిజైనర్ థామస్ యాండ్రూస్ను కూడా తెలియపరిచారు. వైర్లెస్ ద్వారా కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు, ఓడ స్పీడ్ తగ్గించమని, మీ ముందు మంచుకొండలు ఉన్నాయి కనుక దిశ మార్చుకోండి, లేకపోతే ప్రమాదం అవుతుంది అని జాగ్రత్తలు హెచ్చరిస్తున్నారు అని చెప్పినప్పుడు ఓడ డిజైనర్ అయిన థామస్ యాండ్రూస్ ఆ మాటలు విని, ఏంటి, టైటానిక్ ప్రమాదమా? ఇది ఎలాంటి ఓడ? ఈ ఓడ మునిగిపోవటం అసాధ్యం, ఆ దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. అలాగే డ్రైవర్ కూడా, ఓడ నడపటంలో నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది, నేను నడుపుచుండగా ఈ ఓడకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని జాన్ స్మిత్ అన్నాడు. వారిద్దరూ కూడా ఆపరేటర్ చెప్పిన మాటలు ఖాతరు చేయలేదు. ఆ మాటలకు ఏ కొంచెం కూడా స్పందించలేదండి. వినాశకాలే విపరీత బుద్ధి అన్న సామెతలాగా వారు గర్వించి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఈ హెచ్చరికలు 4వ రోజున ఓడ అట్లాంటిక్ సముద్రపు మధ్యలో ప్రయాణిస్తున్న 4వ రోజున 8 నుంచి 9 గంటల సమయంలో ఈ హెచ్చరికలు వచ్చాయి. కానీ వారు గర్వంతో ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. అలాగా ఆ రాత్రి ప్రయాణిస్తున్న సమయంలో ఓడలోని ప్రయాణికులందరూ కూడా విందులు, వినోదాలు, డ్యాన్స్ పార్టీలలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ రాత్రి 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఓడ సిబ్బందిలోని ఒకరు వారికి ఎదురుగా దూరాన ఉన్న ఒక మంచు కొండను చూసి పరుగున వచ్చి డ్రైవర్ అయిన జాన్ స్మిత్తో చెప్పాడు. డ్రైవరు ఆ వేగాన్ని తగ్గించే సమయంలోనే ఆ ఓడకు ముందు భాగంలోని అడుగు భాగము మంచు కొండకు ఢీకొట్టింది. ఆ ఓడ స్పీడుకు ఓడ లోహముతో నిర్మించిన అడుగు భాగాన చిట్లింది కనుక వెంటనే నీరు అలలు మాదిరిగా ఓడలోకి చేరింది. వేగానికి తగినట్లుగా ఆ ఓడకు తగిలిన దెబ్బకు ఓడ నడిమికి విరిగినట్లయింది. 1912 ఏప్రిల్ 12వ తేదీన రాత్రి 9 గంటలకు 1912 ఏప్రిల్ 14వ తేదీన రాత్రి 9 గంటలకు టైటానిక్ మంచు కొండను ఢీకొట్టింది. నడిమికి విరిగిన ఆ భారీ నౌక సముద్రంలో మెల్లగా మునిగిపోసాగింది. ఓడలోని వారంతా అల్లకల్లోలమయ్యారు. వారు తెచ్చుకున్న లైఫ్ జాకెట్స్ అందరికీ సరిపోలేదు. తెచ్చుకున్న ఆ కొద్ది పడవలలో కూడా ఒక్కొక్క పడవకు 20 మందిని ఎక్కించవచ్చు. కానీ వారు తొందరలో 10-12 మందితో ఆ పడవలను పంపించి వేశారు. ఆ రాత్రి కరెంటు లేకపోవటం, సముద్ర మధ్యలో ఉండటం, చిమ్మ చీకటైనందున అంతా భయాందోళనలతో ఉన్నారు.
ఆ సమయంలోనే మనం ఇంతకు ముందుగా విన్న దైవ సేవకుడైన ఈ హార్పర్ ఎంతో మందిని బ్రతిమలాడి, మీరు ప్రభునందు రక్షణ పొందకపోతే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినం అని చెప్పి మీరు ఎలాగైనా మరణిస్తారు, మరణించి నిత్యాగ్నికి వెళ్లకుండా ఈ నీళ్ళల్లోనే మీ పాపములు ఒప్పుకొని ప్రభువును అంగీకరించండి. మరణించే ముందైనా మీ ఆత్మను రక్షించుకొని ప్రభు ఉండే పరలోకం చేరండి అని తనకు దొరికిన లైఫ్ జాకెట్తో జాన్ హార్పర్ ఈదుకుంటూ నీళ్ళల్లో ఉన్న వారికి రక్షణ సువార్త చెప్తూ ఉన్నాడు. ప్రభు చెప్పిన విధంగా విన్నవారు రక్షింపబడి పరలోకము చేరారు, విననివారు రక్షింపబడలేదు. అలాగా ఆ రోజు ఆ ఓడ నీళ్ళల్లో ఉన్న వారికి హార్పర్ అరుస్తూ సువార్త బోధించి 40-50 మందికి రక్షణ భాగ్యం కలిగించాడు. ఆఖరుగా తాను మరణించబోయే ముందు తనకు దొరికిన లైఫ్ జాకెట్ను ఇంకొకరికి ఇచ్చి ప్రభువునందు రక్షణ పొందుకొని నువ్వు ఎంతోమందిని ప్రభువైపు తిప్పు అని ఆ వ్యక్తికి చెబుతూ నీటిలో మునిగిపోయాడు. ఈ దైవ సేవకుడైన హార్పర్ తన కూతురిని కూడా ఆ చీకట్లో వదిలేసి ఆ నీటిలో మునిగిపోయే వారికి సువార్త ప్రకటించి కొంతమందిని రక్షించాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకు ఓడ సముద్రంలో 2గా విరిగి నెట్ట నిలువుగా సముద్రంలో మునిగిపోయింది. భారీ నౌక కనుక అది శాంతం మునగటానికి 3 గంటలు పట్టింది. తెలతెలవారుతుండగా దైవ సేవకుడైన హార్పర్ అందరికీ ప్రైజ్లాట్ చెప్పి గుడ్ మార్నింగ్ చెప్తూ మునిగిపోయాడు. ఆ రోజు జరిగిన సంఘటనలో 1600 మంది దేవుని ఎరుగకయే మరణించారు. ప్రభు చెప్పిన విధంగా మీరు ఎంత సంపాదించినా ఏమి లాభం, ముందు నాయందు మీ ఆత్మను కాపాడుకొని నిత్యాగ్ని తప్పించుకొని నాయందు నిత్యజీవం పొందుకోండి అని బోధించాడు అని ప్రభువు బోధించిన విధంగా ఇక్కడ జరగటం మనం చూస్తాము. అయితే ఇంత బ్రహ్మాండమైన ఈ భారీ నౌకకు ఎందుకు ఇంత దుర్గతి పట్టింది అని మనం ఆలోచిస్తే ఓడలోని వారి యొక్క అతిశయమే వారికి మృత్యువు అయ్యింది. వారికి వచ్చిన సంకేతాల చొప్పున చేయకపోవటం, వారికి కలిగిన నిర్లక్ష్యం వల్ల వారి వినాశనానికి కారణం అయ్యింది. దేవుడు వారికి అవకాశం ఇచ్చినా వారికి కలిగి ఉన్న గర్వంతో దేవుడు పంపించిన జాగ్రత్తలను కూడా ఖాతరు చేయలేదు, వినలేదు, అనుసరించలేదు. అతిశయపడినందున మరణము ముంచుకొచ్చింది. దేవుడు మనుషుల యొక్క గర్వమును సహించడండి. కాబట్టి ఈ మాటలను బట్టి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ప్రభువా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అంతా నీ కృపా బాహుళ్యమే తండ్రి అని దేవుడిని నీవు ఉన్న స్థితిలోనే స్తుతించి ఆరాధించాలి. ఆ స్థితి ఉన్నత స్థితి అయినా లేని స్థితి అయినా ముందు దేవుని స్తుతించి ప్రార్థించాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవునికి తెలుసు కనుక మనం ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలి. మనకి ఎవరైనా చిన్నవారైనా పెద్దవారైనా ఏం చెప్పబోతున్నా వారు ఏం చెప్తున్నారో వినటానికి శ్రద్ధ చూపాలి. మనకు అనుకూలంగా ఉంటే ఆచరించాలి. ఎందుకంటే దేవుడు ఎవరితో ఏం పలికిస్తాడో మనకు తెలియదు కనుక ప్రతి వారు చెప్పిన మాటలు వినాలి. మనం ఇక్కడ గమనించినట్లయితే ఓడలో కేబుల్ ఆపరేటర్ని హెరాల్డ్ కాటమని వారు ఓడలో ఎందుకు పెట్టుకున్నారు? ఏమైనా సమాచారాలు వస్తే మాకు తెలియపరచు అనేగా ఆయన్ని పెట్టుకున్నారు. మరి ఆ వ్యక్తి అంత శ్రద్ధగా ఆలకించి ఓడ విషయంలో తాను విన్న సమాచారాన్ని బట్టి పరిగెట్టుకుని వెళ్ళి చెప్పినప్పుడు ఎవరూ ఆయన చెప్పిన మాటలు ఖాతరు చేయలేదు కనుక తీరని నష్టం జరిగిపోయింది. ఇది ఏమైనా దేవుడు చేశాడా అంటే కాదు, కానీ వారి యొక్క గర్వము, అహంకారం, అతిశయముతో ఏదీ లెక్క చేయలేదు. అసలు దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు అని థామస్ యాండ్రూస్ అన్నాడంటే ఎంతటి గర్వమైనా ఎంతటి గర్వం! దేవుడు కనికరం గలవాడు కనుక సమాచారములను పంపించిన వారు సద్వినియోగపరచుకోకుండా కేవలం నిర్లక్ష్యంతో, గర్వంతో అంతటి భారీ మూల్యం చెల్లించుకున్నారు. మనుషుల ఆలోచనలు వ్యర్థములు, కానీ దేవునికి మన యందు ఉన్న ఆలోచనలే తీర్మానములు, స్థిరములు అని తెలుసుకొని ఏ విషయంలోనైనా, ఏ కార్యములోనైనా దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగిపోవాలి. కానీ మనల్ని నిర్మించిన దేవుని నిర్లక్ష్యం చేయకూడదండి. దేవుడు మనకు ఎవరితో ఏం చెప్పిస్తాడో ఎవరు చెప్పినా వినాలి. దేవుడు ప్రకృతిని చూసి మీ జీవితాలను సరిదిద్దుకోండి అన్న విధంగా
వాక్యములో ఉంటుంది. సహజంగా ప్రకృతిలో పెనుమార్పులు పెను ప్రమాదాలు జరగబోయే ముందు దేవుడు ఆకాశ పక్షులతో భూజంతువులతో తెలియపరుస్తాడు. ప్రకృతిలో జరిగే ప్రమాదాలను పక్షులు జంతువులు ముందుగానే గుర్తించగలుగుతాయి. అలాగే భూమి కంపించబోయే ముందు ఎలుకలు పసిగట్టి భూమి త్వరాల నుండి బయటికి వచ్చి పారిపోతాయి. ప్రమాదం రాబోతుంది, జాగ్రత్త పడండి అన్న విధంగా దేవుడు ఇలాంటి వాటి ద్వారా కూడా సంకేతాలు పంపిస్తాడు. అలాగే టర్కీ, సిరియా దేశములలో భూమి కంపించబోయే ముందు దేవుడు పక్షుల ద్వారా సంకేతం అందజేశాడు. అప్పుడు అక్కడ ప్రజలు ఏంటి ఈరోజు ఇన్ని పక్షులు గుంపులుగా ఎగిరిపోతున్నాయి అని అనుకున్నారు. కానీ ప్రమాదాన్ని వారు పసిగట్టలేకపోయారు. ఆ రోజు సాయంకాలం ఆ పక్షులు ఎగిరిపోతే ఆ రోజు తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో భూమి కంపించినందున టర్కీ, సిరియా దేశాలలో దాదాపుగా 30,000 మంది పైగా మరణించడమే కాకుండా భారీ నష్టం జరిగిపోయింది. ఇది దేవుని నిర్ణయమై ఉంది కనుక వారి ఆదరణ కొరకు మనమంతా ప్రార్థించాలండి. ఏ దేశంలో అయినా, ఏ గ్రామంలో అయినా, ఏ కుటుంబంలో అయినా ప్రార్థనా వాక్యము లేకపోతే ఆ దేశాలు, ఆ గ్రామాలు, ఆ గృహాలు దేవుని కోపానికి గురికాక తప్పదు. కనుక ఆ దేశంలో క్రైస్తవులను ఆరాధించనీయకుండా చర్చిలను మసీదులుగా మార్చారు కనుక తగిన మూల్యం దేవుడు చేశాడు. అలాగా వారంతా ఆ ఓడలో వారికి కావలసిన భోజన పదార్థములు చెప్పలేని విధంగా సమకూర్చుకున్నారు. కానీ వారి ప్రాణరక్షణ కొరకు మాత్రం సమృద్ధిగా సమకూర్చుకోలేనందున ఆ ఆహారం అంతా సముద్రము పాలైంది. అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాలము, సమయములు దేవుని అధీనములో ఉంటాయి కనుక ప్రభువు చెప్పిన విధంగా అశాశ్వతమైన ఈ జీవితం కొరకు ఈ లోకములోనే జీవించకుండా నన్ను వెతకండి, మీకు అన్నీ సమకూరుస్తాను, విసుగక మెలకువగా ఉండి ప్రార్థించండి అని ప్రభువు చెప్పిన రీతిగా ఈ లోకంలో యాత్రికులమైన మనము నిత్యము ప్రార్థించి ప్రభుతో పరలోకములు చేరేవారముగా ఉందామండి. వాక్యమై ఉన్న దేవుడు చెప్పిన మాటలను మనం నిర్లక్ష్యం చేయకుండా, విసుగకుండా నిత్యము ప్రార్థించి పరలోకం చేరదాము. ఓడ కెప్టెన్ జాన్ స్మిత్, డిజైనర్ థామస్ యాండ్రూస్, కేబుల్ ఆపరేటర్ హెరాల్డ్ కాటమ్ అనే ఈ ముగ్గురు కూడా ఇలాగ జరగటానికి కారణం మా అతిశయమే అని చేతనైనంత వరకు అందరినీ రక్షించి ఆ ముగ్గురు జలసమాధి అయ్యారు.